షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. పాకిస్తాన్ అన్యాయంగా భారత్ మీద దాడి చేసిన నేపథ్యంలో సింధూర్ సక్సెస్ అయిన నేపథ్యంలో విశాఖలో తరంగ యాత్ర అయితే చేపట్టారు. దీనికి దేశభక్తి వెల్లివిరిచింది. మొత్తం చాలా మంది అనేక మంది ఈ యాత్రలో పాల్గొన్నారు. మన విశాఖ ఆర్కే బీచ్ వద్ద అయితే ఉన్నాం. మనం నిజంగా చాలా ఎక్కువ మంది తన దేశభక్తిని అయితే చాటుకున్నారు. మనతో పాటు కార్యకర్తలు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యాత్ర గురించి ఏం చెప్తారు? ఈరోజు మన దేశంలో భిన్నత్వం ఏకత్వం అనేది చాలా బలమైన ఆయుధం. మనకి మొన్న పాకిస్తాన్ చేసిన దురాగతానికి దానికి నిరసనగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా కానీ తిరంగ యాత్ర చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇవాళ విశాఖపట్నంలో భారీ ఎత్తున అన్ని వర్గాల వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు ఇవాళ ఈ తిరంగ యాత్రలో పాల్గొని దేశభక్తి చాటుతున్నారు. ఏదైనా సరే, ఎవరైనా సరే ఉగ్రవాదులు కానీ లేకపోతే దేశ విద్రోహ శక్తులు కానీ ఈ దేశానికి ఏమన్నా చేయాలనుకుంటే భయపడేలాగా మొన్న సైన్యం జవాబు చెప్పింది. రాబోయే రోజుల్లో కూడా మా దేశం ఎడల ఎవరన్నా తక్కువగా చూస్తే మాత్రం వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే విధంగా ఈ సంఘీభావ యాత్ర దేశవ్యాప్తంగా జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఇవాళ విశాఖపట్నంలో భారీ ఎత్తున మీరే చూస్తున్నారు. ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చారు. అన్ని వర్గాల వాళ్ళు ఇది పాల్గొని సంఘీభావాన్ని వాళ్ళకు మద్దతు తెలుపుతున్నారు. చెప్పండి, ఏం చెప్తారు సార్? ఇది ఓవరాల్ గా కులాలతో, మతాలతో, ప్రాంతాలతో, వర్గాలతో సంబంధం లేకుండా భారతీయులందరూ కూడా చాలా సంతోషకరమైనటువంటి వాతావరణంలో పండుగ చేసుకునేటటువంటి సందర్భం ఇది. మరి ఏదైతే మన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గామ్ లో మరి పర్యాటకుల మీద చేసినటువంటి దాడిని ఖండిస్తూ మరి మొన్న ఏదైతే మన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు జరిగినటువంటి యుద్ధంలో మరి ఏదైతే భారత్ విజయం దిశగా అడుగులు వేసిన సందర్భంగా ఇది ఓవరాల్ గా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకునే దిశగా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం అనేది ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వించదగినటువంటి అంశం. మరి ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఇంకా వేరే ఏ దేశాలైనా కూడా భారతదేశం వైపు కూడా కన్నెత్తి చూడడానికి భయపడే విధంగా చర్యలు చేపట్టినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అన్ని పార్టీల తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడం చెప్పండి, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నిజంగా సింధూర్ నిజంగా సక్సెస్ అయింది. ఏ దేశాలు మన వైపు చూడని విధంగా అయితే నరేంద్ర మోదీ గారు బుద్ధి చెప్పారు. ఏం చెప్తారు? ఆపరేషన్ సింధూర్ అన్నది చాలా చక్కగా సక్సెస్ అయిందండి. యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని తలుచుకుంటే, వీళ్ళతో పెట్టుకుంటే ఏమవుతుంది అన్నది ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే మన డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్ అయినా, మిలిటరీ అయినా, నేవీ అయినా అందరూ కూడా చాలా చక్కగా, చాలా చాకచక్యంగా వ్యవహరించి భారతదేశాన్ని ఇటువంటి మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఏంటి, మన దగ్గర ఉన్న మనుషులు ఏంటి, చాలా చక్కగా న్యాయ పోరాటం అంటే ఇది ఒక న్యాయ పోరాటం కాదండి, ఇది కేవలం భారతదేశం అంటే ఏంటో చూపించారు. వాళ్ళు మనని ప్రేరేపించినప్పుడు మనము తీసుకున్న నిర్ణయము యావత్ ప్రపంచం అంతా భారతదేశం వైపు చూసింది. ఇంకోసారి కన్నెత్తి చూడాలన్న భయం వేసేటట్టు భారతదేశము బుద్ధి చెప్పింది. ఇది మనం చూడొచ్చు. ప్రధానంగా ఈ మహిళా నేతలు అయితే ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు? ఈరోజు ఇంత ఈ యాత్ర జయంతం అవుతుందంటే కారణం నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పాలి. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా ఆయన కూడా బాగా స్పందించి ఇది విజయవంతం కావాలని మాకు అందరినీ పేరు ఇచ్చినందుకు నిజంగా ఈ భారతదేశం అంటే ఏంటో తెలియజేశారు. ఈ భారతదేశం ఇచ్చిన పిలుపు వరకు ప్రతి ఒక్కరు స్పందించారు. కానీ ఆ జవాన్లకు మట్టుకు మనం సంఘీభావం తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన ప్రజల కోసము ఆ రాత్రులు కష్టపడుతూ పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పిన మన భారతదేశానికి నిజంగా సెల్యూట్ కోరుతున్నాను. నేను జవాన్లకు కూడా నేను సెల్యూట్ కోరుతున్నాను. ఇది చాలా గర్వకరంగా ఉంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. ఈ రోజు విజయవంతం చేకూర్చున్నందుకు థ్యాంక్ యూ. చెప్పండి, ఏం చెప్తారు? ఇప్పుడు ఇది మా జనరేషన్ అయితే రెండో యుద్ధం ఉండే 71లో ఇక్కడే గజీని కొట్టాం. ఆ గజీని కొట్టిన కురిసిరాన్ని ఇక్కడ మనం మ్యూజియంగా పెట్టుకున్నాం. విక్టరీ అట్ సీ ఉంది. మా ఫ్యామిలీ కూడా 3 జనరేషన్ నుంచి కూడా సాయుధ దళాల్లో పనిచేస్తున్నారు. ఇలా ఇంకా కూడా ఇలాంటి యువత కూడా ముందుకు వచ్చి సాయుధ దళాల్లో పనిచేయాలి. పాకిస్తాన్ని కాదు, రేపు పొద్దున్న చైనా కాదు, పెద్ద పెద్ద దేశాలు ఎవరు వచ్చినా ఇంటికి ఒక సైనికుడు రావాలనే ఉద్దేశంతో మోడీ గారు పెట్టిన అగ్నివీర్లో ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా దేశాన్ని సేవ చేయాలని కోరుకుంటున్నామంటే మోడీ గారికి మాత్రం ఈ సందర్భంగా భారతదేశాన్ని
తన కనుసన్నల్లోని రెప్పల్లో కాపాడుతున్న మోడీ గారికి ధన్యవాదాలు. అలాగే అమరవీరులందరికీ కూడా అందరికీ వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నామండి. ధన్యవాదాలు సార్. అయితే మనం చూడొచ్చు ప్రధానంగా మొత్తం విశాఖ ఆర్కే బీచ్ అంతా మన త్రివర్ణ పతాకంతో రెపరెపలాడుతుంది. మొత్తం అంతా ప్రతి ఒక్కరు ఈ ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయినప్పటికీ మొత్తం వీళ్ళంతా చాలా ఆనందంగా అయితే ఉన్నారు. నిజంగా ఇది గర్వకారణం అని చెప్తున్నారు. అమ్మ ఏం చెప్తారు మీరు? ఆపరేషన్ సింధూర్ అనేది మన ఇండియాకి చాలా చాలా ప్రెస్టీజియస్ అండ్ చాలా ఆర్మీ ఫోర్సెస్ అని డిఆర్డిఓ కానీ అండ్ ఆల్సో ద ఇస్రో గ్రూప్ అందరికీ చాలా కంగ్రాచులేషన్స్. అండ్ ఇది ఇలానే ముందు ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా ఎలాంటి ఆపరేషన్స్ ఎన్నో చేయాలి, పాకిస్తాన్కి మనం ఎదుర్కోవాలి అని ఆశిస్తున్నాం. మేడం నిజంగా ఆపరేషన్ సింధూర్ అయితే సక్సెస్ అయింది, ఏం చెప్తారు మీరు? Right. I can just say this that we are representing the Albadas group of technical educational institutions. We have 17 colleges and the students and faculties have come in to support this whole operation, and it's time for the students and the future generation to come together in support of the country and to be part of everything. అయితే మనం చూడొచ్చు మొత్తం అంతా ఈ సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ మొత్తం అంతా ఈ యాత్రలో అయితే పాల్గొన్నారు. నిజంగా పాల్గొని మన దేశ గౌరవం అయితే చాటుతున్నారు. అలాగే ప్రధానంగా మనం చూసుకోవచ్చు అన్ని మతాలు అన్ని ఇది మొత్తం అంతా సర్వస్వం అని చెప్తున్నారు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు నిజంగా ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ నిజంగా ఏ దేశం కూడా మన దేశం మీద కన్నేసి చూడకుండా నిజంగా మంచి బుద్ధి చెప్పడం అయితే జరిగింది. ప్రధానంగా అందరికీ అయితే బుద్ధి చెప్పారు. నిజంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ అయితే నిజంగా అందరికీ మంచి అయితే చేశారు. నిజంగా ఈ ఎదుర్కోవడం కూడా నిజంగా వాళ్ళందరికీ చెంపబెట్టలా మంచి సమాధానం అయితే చెప్పారు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు మహిళలు చాలా మంది పాల్గొన్నారు. అమ్మా చెప్పండి, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు యాత్రలో పాల్గొన్నారు? ఈ యాత్రలో పాల్గొనడం నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది మాకు. అండ్ ఈ మధ్య మన ఆంధ్రుడు కూడా మన మురళీ నాయక్ కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. మా కార్యేషు టీం కూడా మేము స్వయంగా ఆవిడని పిలిపించి ఇక్కడికి అందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచే ఒక మహిళగా ఆవిడని సన్మానిద్దాం అనుకుంటున్నాము. ఒక ప్రాణం కోల్పోవడం అంటే అది కూడా ఒక తండ్రుల ముందు ఒక కుమారుడు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయినా దేశం కోసం అబ్బాయి చేసిన త్యాగం ఇప్పుడు ప్రతి ఒక్కరూ దేశమే కాదు లోకమంతా కూడా అతన్ని గర్వించేలాగా వాళ్ళు చేసుకున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం. మన మోడీ గారు తీసుకున్న ఈ సాహసమైన నిర్ణయం మన ఈ ఆపరేషన్ సింధూర్ నిజంగా ఈరోజు మన దేశంలో అందరం ఇంత సురక్షితంగా ఉన్నామని అంటే కారణం ఈ డెసిషన్ని ఆయన తీసుకున్న ఇది. అండ్ నిజంగా గ్రేట్ అండి. అండ్ ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఇండియన్గా పుట్టడం మేము అందరం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అండ్ వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ప్రధానంగా మొత్తం అంతా నిజంగా ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవడం నిజంగా మన దేశ ప్రగతి. మన దేశం నిజంగా వేరే దేశం ఎప్పుడు మన దేశం మీద దండయాత్ర చేయకుండా నిజంగా ప్రధాని నరేంద్ర మోదీ అయితే మంచి బుద్ధి చెప్పడం అయితే జరిగింది. నిజంగా మనం మురళీ నాయక్ కోల్పోవడం చాలా బాధాకరమైన విషయమైనా సరే మొత్తానికి ఓవరాల్ గా మనం ఈ విజయం సాధించిన ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించాం. నిజంగా దీనికి ఈ కారణంగానే ఈ తిరంగా యాత్ర అయితే జరుపుకున్నాం అని చెప్పి ఇక్కడ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ విశాఖ ఆర్కే బీచ్ వద్ద నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.